హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ జియోగ్రఫీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మనము ఒక్కొక్క చాప్టర్ అయిపోయాక దానికి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ ఒక 10, ఆ తర్వాత కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచి ఒక 10 to 20 క్వశ్చన్స్ ఇద్దామని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇండియన్ జియోగ్రఫీలో ఫస్ట్ యూనిట్కి ఒక 10 క్వశ్చన్స్ చెప్పాను. ఏపీ జియోగ్రఫీ ఫస్ట్ యూనిట్ 10 క్వశ్చన్స్ చెప్పాను. నా తెలంగాణ జియోగ్రఫీ ఫస్ట్ యూనిట్కి ఒక 10 క్వశ్చన్స్ చెప్తున్నాను. అండ్ వరల్డ్ జియోగ్రఫీలో జియోమార్ఫాలజీ జస్ట్ ఒక టాపిక్ అయిందంతే, ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ అని. అన్ని టాపిక్స్ కంప్లీట్ అయితే దాని మీద ఒక 20 క్వశ్చన్స్ చెప్తాను. పెద్ద చాప్టర్ కాబట్టి 20 క్వశ్చన్స్ చెప్తాను. అంటే ఈజీ టు మోడరేట్వి. ఆ తర్వాత ఇంకో 20 క్వశ్చన్స్ మోడరేట్ టు డిఫికల్ట్వి చూద్దామండి. సరే, క్వశ్చన్స్ చూడండి. ఇవి మనం ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన వాటిని బేస్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఆర్ రివర్స్ ఈస్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద బోర్డర్ బిట్వీన్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర? ఈ క్రింది నదులలో ఏది లేదా ఏవి తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవి అని అడిగే అవకాశం ఉంది. సో మనకు పెన్గంగా, మీరు తెలుగు చూడకండి, వాళ్ళు గూగుల్ ట్రాన్స్లేటర్ పెట్టి ఇచ్చేసారు, నేను ఇంగ్లీష్లో ఇచ్చాను. పెన్గంగా, మంజీరా, కడం, ప్రాణహిత. ఓకేనా? సో కడం ఇన్లాండ్ రివర్, అది అంటే ఇన్లాండ్ రివర్, ఇట్ మీన్స్ ఇన్లాండ్ టు తెలంగాణ. ఇట్ ఈస్ అ ట్రిబ్యూటరీ, ఆఫ్ కోర్స్ గోదావరి ఒక ట్రిబ్యూటరీ, కానీ మనకి అది ఇంటర్స్టేట్ రివర్ కాదు అది. ఓకే, ఇన్స్టేట్ రివర్, అది ఇంటర్స్టేట్ రివర్ కాదు. కాబట్టి కడం అనేది ఆల్వేస్ మనకేంటి ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అంటే ఇది మన ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి నిర్మల్ గుండా వెళ్ళి నిర్మల్లోనే మనకు దేంట్లో గోదావరిలో మర్చి అవుతుంది. సో మనం కడంను ఎక్స్క్లూడ్ చేస్తే మిగతా 3 కూడా సరిహద్దుల్లో ఉన్న రివర్స్ అండి. చాలామందికి డౌట్ ఉందా లేదని. ఈవెన్ గోదావరి ఆప్షన్లో ఉన్న అది కూడా 3 to 4 కిలోమీటర్స్ అయినా మహారాష్ట్రకి మనకు బోర్డర్గా ఉంది. ఓకే, సో పెన్గంగా ఈజ్ అ బోర్డర్ రివర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ, ఆదిలాబాద్. మంజీరా ఈజ్ అ బోర్డర్ రివర్ బిట్వీన్ మహారాష్ట్ర and Nizamabad district of our state. Pranahita is a border river between Maharashtra and Asifabad, of course, Mancherial districts of Telangana. కాబట్టి 1 to 4 అనేది ఇక్కడ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఈ అఫీషియల్ మ్యాప్, ఇది పొలిటికల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ. చూడండి, ఇది ఈ స్ట్రెచ్ అంతా కూడా మనకు మహారాష్ట్ర ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మధ్యలో ఏ రివర్ ఉంది చూడండి, పెన్గంగా. మహారాష్ట్ర, ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో దిస్ ఈస్ ద బోర్డర్ రివర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ నిజామాబాద్, ఏంటి మంజీరా. అండ్ హియర్ చూడండి, ఇది ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్, ఇది మంచిర్యాల డిస్ట్రిక్ట్. మహారాష్ట్ర వన్ సైడ్, ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్స్ ఆర్ అదర్ సైడ్. సో మనకు ఆసిఫాబాద్, మంచిర్యాల మహారాష్ట్ర నుంచి ఏ నదితో వేరు చేయబడుతున్నాయండి? ప్రాణహిత. సో మహారాష్ట్రతో పెన్గంగా, మహారాష్ట్రతో ప్రాణహిత, మహారాష్ట్రతో ఏమి మనకు మంజీరా. అఫ్ కోర్స్ గోదావరి కూడా ఒక 5 to 10 కిలోమీటర్స్ ఉంటుంది బోర్డర్లో. సో దీస్ ఆర్ ద బోర్డర్ రివర్స్ బిట్వీన్ అవర్ స్టేట్ టు మహారాష్ట్ర. అర్థమవుతుంది కదా? మంచిర్యాల, కుమరం భీం, ఈ 2 జిల్లాలు మహారాష్ట్రతో ప్రాణహిత ద్వారా వేరుపడుతున్నాయి. అండ్ పెన్గంగా హియర్ ఇట్ సపరేట్స్ మహారాష్ట్ర అండ్ ఆదిలాబాద్ ఎట్ సమ్వాట్ స్ట్రెచ్. అండ్ నిజామాబాద్, మహారాష్ట్ర గాట్ సపరేటెడ్ బై మంజీరా. నిజామాబాద్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ మొత్తం మంజీరాతో వేరు చేయబడుతుంది. మహారాష్ట్ర, నిజామాబాద్లు వేరు చేయబడుతున్నాయి. ఓకే, ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుందండి. ఇది కూడా మొన్న గ్రూప్స్లో లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3 సార్లు పెట్టిన ఘనత టీజీపీఎస్సీకి చెందుతుంది. ఓకే, ఆ రాసిన ఘనత కూడా మనకే చెందుతుంది, ఆస్పిరెంట్స్కే. సో దాంట్లో ఏంటంటే 3వసారి పెట్టిన ప్రశ్నపత్రంలోని బిట్స్ ఇంచుమించు ఇలా ఉన్నాయి. ఓకే, సో ఈస్టర్న్ మోస్ట్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ టీఎస్ ఈస్ ఆస్ఫరాపేట్. వెస్టర్న్ మోస్ట్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ టీఎస్ ఈస్ మక్తల్, టీజీ. ఓకే, నార్థన్ మోస్ట్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ టీజీ ఈస్ బోత్, BOATH బోత్. సదరన్ మోస్ట్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ తెలంగాణ ఈస్ అలంపూర్. మనకు తెలంగాణకు సంబంధించి అంటే ఈ 4 ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకే, గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే, 1 డిస్ట్రిక్ట్స్ గుర్తుంచుకోవాలి, జిల్లాలు. 2 ఇమాజినరీ లైన్స్ అంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గుర్తుంచుకోవాలి. 3 కాన్స్టిట్యున్సీస్ గుర్తుంచుకోవాలి. 4 మండల్స్ కూడా గుర్తుంచుకోవాలి. అండ్ వీలుంటే అక్కడ ఏమైనా విలేజెస్ ఉంటాయో గుర్తుంచుకోవాలి. ఆ ఏరియాలో రివర్స్ కూడా ఏమైనా ఉంటాయి, నదులు కూడా ఏమైనా ఉంటే గుర్తుంచుకోవాలి.
చూసారా? అంటే ఏదో మనకి పైకి చూసుకుంటే అవ్వదు. మీకు ఆల్మోస్ట్ తెలుసు డిస్ట్రిక్ట్స్ ఏంటి మనకు నార్త్ ఆదిలాబాద్, సౌత్ గద్వాల్, వెస్ట్ నారాయణపేట్ అండ్ ఈస్ట్ బీకేజీ భద్రాద్రి కొత్తగూడెం. ఓకే. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఆల్రెడీ క్లాస్‌లో చెప్పాం. ఓకే. మనకిక్కడ సమ్‌వాట్ 15 డిగ్రీస్ 14 మినిట్స్ ఉంటుందనుకుంటే, ఇక్కడ 19 డిగ్రీస్ 19 మినిట్స్ ఎంతో ఉంటుంది చూద్దాం. అది కూడా చూపిస్తా. ఇక్కడ 77 డిగ్రీస్ 14 ఎంతో ఉంటుంది. 15 డిగ్రీస్ 10 మినిట్స్, 19 డిగ్రీస్ 15 మినిట్స్. 77 డిగ్రీస్ 14 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్, 81 డిగ్రీస్ 19 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్. ఓకే. అంటే మీరు గుర్తుంచుకోవాల్సిందేంటి 15-19, 77-81. 15-10-19-15, 77-14-81-19, 81 డిగ్రీస్ 19 మినిట్స్. అది గుర్తుంచుకోవాలి. కాన్స్టిట్యుయెన్సీస్ లాస్ట్ టైం అడిగాడు. నార్థర్న్ మోస్ట్ కాన్స్టిట్యుయెన్సీ బోత్ 100% కరెక్ట్. సదరన్ మోస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అలంపూర్ 100% కరెక్ట్. ఓకే. ఈస్టర్న్ మోస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అశ్వారావుపేట్ కరెక్ట్. వెస్టర్న్ మోస్ట్ కాన్స్టిట్యుయెన్సీ మక్తల్. Both reserved for STs. Aswarapet is also reserved for STs, belongs to Bhadradri Kottagudem district. And of course, Alampur is reserved for SC. And Maktal is a general constituency. ఈ మక్తల్ ఎమ్మెల్యేనే మనకి ఇప్పుడు ఏమి మన మంత్రిగా కూడా ఉన్నారండి. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలి కాన్స్టిట్యుయెన్సీస్. తర్వాత మండల్స్. బోత్ ఈస్ ఎ కాన్స్టిట్యుయెన్సీ, బట్ అక్కడ మండల్ ఏంటంటే భీంపూర్ మండల్ ఉంది నార్త్. సౌత్ మండల్ మళ్ళీ మనకు అలంపూరే. ఈస్ట్ మండల్ అశ్వారావుపేటే. వెస్ట్ మండల్ చేంజ్ అవుతుంది. కృష్ణ ఎంటర్ అవుతున్న మండల్ కాబట్టి దాన్ని కృష్ణ అని పిలుస్తున్నారు. సో కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ సిమిలర్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ సిమిలర్ మండల్స్ ఫర్ ఈస్ట్ అండ్ సౌత్. బట్ నార్థన్ మండల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యుయెన్సీ. నార్థన్ మండల్ మనకు భీంపూర్ అవుతుంది, కాన్స్టిట్యుయెన్సీ బోత్. మనకి వెస్టర్న్ మండల్ మనకి ఏమవుతుంది కృష్ణ, బట్ కాన్స్టిట్యుయెన్సీ మక్తల్. ఓకే. విలేజెస్ అండి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఇది మనమంతా పిన్ పాయింటెడ్గా చెప్పలేం. నార్థర్న్ రాజుపేట్, సదరన్ ఇష్నాపూర్, అది అలంపూర్లో ఉంది. వెస్టర్న్ మళ్ళీ కృష్ణ, విలేజే కృష్ణ అని చెప్తున్నారు. ఈస్టర్న్ ఏంటంటే మనకు కన్నెగూడెం అనే విలేజ్. మరి ఇప్పుడు ఇవి ఉన్నాయా లేవా అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ఇది మనకు పిన్ టు పిన్ తెలియదు కదండి. అండ్ రివర్స్, నార్థన్ పెన్గంగా, సదరన్ కృష్ణ, ఈస్టర్న్ మనకి యాక్చువల్గా ఈ అశ్వారావుపేట రీజియన్ ఏదైతే ఉందో, సో అక్కడ మనకి యాక్చువల్గా 1 or 2 ఛాన్స్ ఉంది. అక్కడ ఈస్టర్న్ బోర్డర్లో రివర్ అనేది ఇంచుమించు మనకు లేదు, కానీ మనకు అక్కడ ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం ఎక్స్ట్రీమ్ ఈస్ట్లో మనకు ఈ బుడమేరు ఇలాంటివి ఆరిజినేట్ అయ్యే స్కోప్ ఉంది. చాలా 0.01% అట్లా. వెస్టర్న్ మనకు యాక్చువల్గా కృష్ణా మండల్లో కృష్ణ ఎంటర్ అవుతుంది. బై ద సేమ్ టైం అక్కడే మనకు భీమా కూడా, కృష్ణ అండ్ భీమా రెండు ఇంచుమించు ఒకటే మనకు లాంగిట్యూడ్ దగ్గర ఉంటాయి. సో భీమా కృష్ణ రెండు ఒకటే లాంగిట్యూడ్ దగ్గర మనకి ఉంటున్నాయి. భీమా కృష్ణ మధ్య అయ్యే పాయింట్ మధ్యలోనే మనకు కృష్ణ మండల్ ఉంది, నారాయణపేటలో ఉంది. ఓకే. సరే, మీరు కాన్స్టిట్యుయెన్సీస్, మండల్స్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ గుర్తుంచుకోవాలి. 4 అయితే ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ అది ఇచ్చారు 8th కాన్స్టిట్యుయెన్సీ, మీరు గుర్తుంచుకోండి. 8th బోత్, 77 మక్తల్, మనకు 80 మనకేంటి అలంపూర్ అండ్ 118 అశ్వారావుపేట. ఓకే. 8th బోత్ ఎస్టీ ఆదిలాబాద్, 77 మక్తల్ నారాయణపేట్. ఈవెన్ కాన్స్టిట్యుయెన్సీ వనపర్తిలో కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉందంట. ఓకే. 80 అలంపూర్ ఎస్సీ జోగులాంబ గద్వాల్ అండ్ 117 మనకు 118 అశ్వారావుపేట. 118 అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఓకే. Arrange the following districts in ascending order by the area. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఇక్కడ చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ కొన్ని నేను ఇవ్వలేదు, మీకు అర్థమవుతుందా? అంటే హైదరాబాదు, మేడ్చల్, ఓకే, ఇలాంటివి ఇస్తే గుర్తుపట్టేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ టు యూ. జనగాం ఇలాంటివి ఇస్తే కొంచెం గుర్తుపట్టేస్తారు. అందుకే మనం బాటమ్ 7-8 డిస్ట్రిక్ట్స్లో ఒక 4 డిస్ట్రిక్ట్స్ తీసుకొని అరేంజ్ చేయమని చెప్పా. ఇలాంటివి కూడా అడుగుతున్నాడు. ఓకే. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వనపర్తి. ఓకే. సో జనరల్గా మనకు ఈ 4ట్లో మనకు తక్కువ ఏరియా ఉన్నది ఏంటంటే హనుమకొండ. అంటే ఫస్ట్ ఏముండాలి 3.
ఓకే. ఇది ఎలిమినేట్ అవుతుంది. దీని తర్వాత మనకేంటి రాజన్న సిరిసిల్ల. అంటే 3 తర్వాత ఏముండాలి 2. ఓకే. తర్వాత మనకేంటి కరీంనగర్. కరీంనగర్ కన్నా ఏరియాలో చిన్నది సిరిసిల్ల జిల్లా. ఓకే. సో, ఇంకా అయిపోయింది. 3 మనకేముండాలి 2 అని చెప్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ ఇక్కడ తెలిసిపోతుంది. కరీంనగర్ కన్నా కొంచెం పెద్దదేంటి వనపర్తి. సో, 3-1-4 ఈ డిస్ట్రిక్ట్స్ వాటి యొక్క ఏరియాస్ చాలా చూసుకోవాలండి. మనకి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనే డాక్యుమెంట్‌లో ఎవ్రీథింగ్ ఉంది. మనకి ఇగోండి ఇక్కడ ఏరియా. ఓకే. ఏరియా ప్రకారంగా చూసుకుంటే మనకు ఏమి 7222 నల్గొండ ఉంది. 7015 మనకేంటి భద్రాద్రి కొత్తగూడెం ఉంది. టాప్ 2 డిస్ట్రిక్ట్స్ అండి. అండ్ మనకు 6395 నాగర్ కర్నూల్ ఉంది. అండ్ 5008 రంగారెడ్డి ఉంది. సో, టాప్ 4 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ బై ఏరియా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. విస్తీర్ణ పరంగా మొదటి 4 జిల్లాలుగా మనం ఏమేమి చెప్తున్నామండి. ఫస్ట్‌ది ఏం చెప్తున్నాము ఇది కొన్ని బుక్స్‌లో ఇంకా స్టిల్ భద్రాద్రి కొత్తగూడెం అని ఇచ్చారు. కానీ దాంట్లో ఒక 2000 చదరపు కిలోమీటర్లు ఇట్ వాస్ మెర్జ్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ పోలవరం ఆర్డినెన్స్ ఎనాక్ట్‌మెంట్. పోలవరం ఆర్డినెన్స్‌ని మనం చట్టరూపంలో తెచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కోల్పోయాం. ఇగో ఈ ప్రాంతాన్ని కోల్పోయాం. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోయింది. ఓకే. యాక్చువల్‌గా 19 చెప్తానండి అది ఆ బిట్ కూడా ఉంది. నేను అక్కడ మాట్లాడతాను. సో, మనకేంటంటే 7222 స్క్వేర్ కిలోమీటర్‌తో నల్గొండ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 7015తో భద్రాద్రి కొత్తగూడెం థర్డ్ ప్లేస్‌లో ఉంది. 6400 స్క్వేర్ కిలోమీటర్‌తో మనకు నాగర్ కర్నూల్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. అండ్ మనకు 5008 స్క్వేర్ కిలోమీటర్‌తో రంగారెడ్డి ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. చాలామంది ఇది హైదరాబాద్ సరౌండింగ్స్‌లో ఉంది కాబట్టి తక్కువ ఏరియా ఉంటుందని అనుకునే స్కోప్ ఉంది. టాప్ 4 డిస్ట్రిక్ట్స్ బై ఏరియా. బాటమ్ 4లో మనకి ఆబ్వియస్‌లీ హైదరాబాద్ ఉంటుంది. మేడ్చల్ ఉంటుంది. ఓకే. ఆహ్, మనకు హన్మకొండ జనగాం ఒకటి తక్కువ హన్మకొండ మనకు 1653 ఉంది. వరంగల్ 1784 ఉంది. అంతే. ఈ ఈ బాటమ్ 4 ఇక్కడే ఉన్నాయి. కాకపోతే మనం తీసుకున్న జిల్లాలేంటి? మనం తీసుకున్న జిల్లాల్లో హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్ల, వనపర్తి ఉంది. ఒకసారి చూడండి. హన్మకొండ 1653 ఉన్న వాటిలో చిన్నది. ఓకే. రాజన్న సిరిసిల్ల 1896 సెకండ్‌ది ఉన్న వాటిలో ఆరోహణ క్రమంలో అంటే అసెండింగ్ ఆర్డర్‌లో సెకండ్ ప్లేస్. తర్వాత ఆహ్, కరీంనగర్ 2140 థర్డ్‌ది. వనపర్తి వేర్ ఈస్ వనపర్తి 2169 ఇది 2140 కరీంనగర్, 2169 వనపర్తి ఫోర్త్ ప్లేస్‌లోకి వస్తుంది ఉన్న వాటిలో. అంటే సిరిసిల్ల ఏరియా అనేది కరీంనగర్ కన్నా చిన్నది అనేది గుర్తుంచుకోండి. ఈవెన్ కరీంనగర్ ఒకప్పటి టౌన్ అయినా ఒకవేళ మనకు మేజర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా ఇవన్నీ 2 ఉన్నాయి. అప్పటికి 2 ఉండేవి దాంట్లో. పెద్దపల్లిలో రామగుండం, కరీంనగర్‌లో కరీంనగర్. సరే ఆ డిస్ట్రిక్ట్ మనము టౌన్ ఏరియా కాబట్టి ఏరియా తక్కువగా ఉండొచ్చనే స్కోప్ లేదు. సిరిసిల్ల కన్నా కరీంనగరే పెద్దది. వనపర్తి కన్నా కొంచెం చిన్నది. కాబట్టి ఈ లాస్ట్ 10 డిస్ట్రిక్ట్స్ ఏరియాస్ కూడా మీరు ఒకసారి చూసుకోండి దయచేసి. ఇన్ జనరల్ మనకేంటి 33 ప్లేస్ హైదరాబాద్, 32nd మేడ్చల్, 31st మనకు హన్మకొండ ఏరియాలో బాటమ్ నుంచి 31st హన్మకొండ అండ్ 30th అంటే 30వ చూసుకుంటే కనుక మనకు వరంగల్. 30th వరంగల్. ఇది చూసుకోవాలి. బాటమ్ 4 డిస్ట్రిక్ట్స్ బై ఏరియా హైదరాబాద్, మేడ్చల్, హన్మకొండ, వరంగల్. టాప్ 4 డిస్ట్రిక్ట్స్ బై ఏరియా నల్గొండ, భద్రాద్రి, నాగర్ కర్నూల్ అండ్ రంగారెడ్డి. ఓకేనా? అడుగుతున్నాడు వాటి మీద కూడా క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ నాట్ షేరింగ్ బోర్డర్ విత్ కర్ణాటక? కర్ణాటకతో ఏవి సరిహద్దును పంచుకోవట్లేదు. ఎస్, వికారాబాద్ పంచుకుంటుంది. మహబూబ్ నగర్ మనకు 2019లో నారాయణపేట అండ్ ములుగు డిస్ట్రిక్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇట్ బికేమ్ ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్. అంతకుముందు కర్ణాటకతో సరిహద్దు ఉంది కానీ నారాయణపేట అనౌన్స్ చేశాక మహబూబ్ నగర్ మనకు ల్యాండ్ లాక్డ్ అయింది. మనకు బోర్డర్లో 18 డిస్ట్రిక్ట్స్ బోర్డర్ షేర్ చేసుకుంటేనే 15 డిస్ట్రిక్ట్స్ ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయి. 18 జిల్లాలు భూభాగపు సరిహద్దును పంచుకుంటే 15 జిల్లాలు మనకు భూపరివేష్టిత జిల్లాలుగా ఉన్నాయి. దాంట్లో మహబూబ్ నగర్ కూడా ఒకటి. కామారెడ్డి ఓకే. ఎస్. గద్వాల్ ఎస్. మనకు ఏది ఉండకూడదు? మహబూబ్ నగర్ ఉండకూడదు. అంటే ఆన్సర్ ఏంటి? విచ్ ఆఫ్ ద నాట్ షేరింగ్ అన్నాడండి. చూడండి, నాట్ షేరింగ్ ఏవి పంచుకోవట్లేదు అంటే ఒకటి పంచుకోవట్లేదు. ఏది 2. ఆన్సర్ ఏంటండి? 2 ఓన్లీ. ఓకే, మీకు ఐడియా ఉంది కదమ్మా. మహారాష్ట్ర 7 డిస్ట్రిక్ట్స్. ఓకే, జయశంకర్ భూపాలపల్లి నుంచి మనకు ఎక్కడ వరకు? కామారెడ్డి వరకు. కర్ణాటక 5 డిస్ట్రిక్ట్స్.
కామారెడ్డి టు గద్వాల్. ఆంధ్ర 7 డిస్ట్రిక్ట్స్, గద్వాల్ టు భద్రాద్రి. ఛత్తీస్గఢ్ 3 డిస్ట్రిక్ట్స్, భద్రాద్రి టు జయశంకర్ భూపాలపల్లి. అదే ఇక్కడ ఉంది మళ్ళీ. మహారాష్ట్ర భూపాలపల్లి, మంచిర్యాల్, కుమరం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి. కర్ణాటక కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్. అంటే మహబూబ్ నగర్ ల్యాండ్ లాక్డ్ అయింది. మహబూబ్ నగర్ కూడా అక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ షేరింగ్. ఇది బోర్డర్ షేర్ చేసుకోవట్లేదు కర్ణాటకతో. ఏపీతో గద్వాల్, వన్పర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, ఓకే, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి. అండ్ ఛత్తీస్గఢ్తో మనకు భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి. ఇవి ఆల్రెడీ చెప్పాం క్లాస్లో, కొంచెం స్పష్టంగానే ఉంది. వీలుంటే ఒకసారి చూసుకోండి. ఈ బోర్డర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్తో 2015 వరకు రెండే, అప్పటికి ములుగు ఆరిజిన్ లేదు. ఓకే, ములుగు ఫార్మ్ అయింది, ములుగుని ఫామ్ చేయలేదు. ములుగు ఫామ్ అయ్యాక ఛత్తీస్గఢ్తో 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, భద్రాద్రి, ములుగు అండ్ భూపాలపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సిద్దిపేట ఇస్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ దట్ షేర్స్ ఎ బోర్డర్ విత్ 8 డిస్ట్రిక్ట్స్. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు 2 ఉన్నాయి మనకు. అంటే 8 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు 2 ఉన్నాయి. ఒకటి సిద్దిపేట, 2 రంగారెడ్డి. ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? సిద్దిపేట ఇస్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ అన్నాడు. ఒకటే జిల్లా 8 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అన్నాడు, కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. హైదరాబాద్ ఇస్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ దట్ షేర్స్ ఎ బోర్డర్ విత్ 2 డిస్ట్రిక్ట్స్. 2 డిస్ట్రిక్ట్స్ అంటే అత్యల్ప సంఖ్యలో జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు 3 ఉన్నాయి. అత్యంత ఉత్తర జిల్లా ఆదిలాబాద్, అది ఆసిఫాబాద్ అండ్ నిర్మల్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. క్యాపిటల్ సిటీ హైదరాబాద్, ఇట్ షేర్స్ బోర్డర్ విత్ మేడ్చల్ అండ్ రంగారెడ్డి. ఓకే, అండ్ 3 సదరన్ మోస్ట్ డిస్ట్రిక్ట్ గద్వాల్ వనపర్తి అండ్ నారాయణపేటతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా ఓన్లీ డిస్ట్రిక్ట్ అన్నాడు. హైదరాబాద్ ఇస్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ దట్ షేర్స్ బోర్డర్ విత్ 2 డిస్ట్రిక్ట్స్ అన్నాడు, కాబట్టి మనము ఏమి తప్పు. దెర్ ఆర్ 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ దట్ షేర్ బోర్డర్ విత్ మినిమమ్ ఆఫ్ 2 స్టేట్స్. అంటే కనీసం 2 రాష్ట్రాలతో అంటే 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు అని కోణంలో ఇది అర్థం. ఓకే, సో 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు 3 ఉన్నాయంట. 3 కావు, అవి 4 ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర, కామారెడ్డి మహారాష్ట్ర కర్ణాటక, గద్వాల్ కర్ణాటక ఏపీ, భద్రాద్రి కొత్తగూడెం ఏపీ అండ్ ఛత్తీస్గఢ్. సో ఇవి 4 జిల్లాలు 2 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి. అంటే విభిన్న రాష్ట్రాలు అయి ఉండొచ్చు అవి. జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, గద్వాల్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా 4 అంటే కరెక్ట్, 3 ఉంది కాబట్టి ఇది తప్పు. ఓకే, సో ఐడెంటిఫై ద రైట్ స్టేట్మెంట్స్. కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి అన్నాడు. నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, మీరు మళ్ళీ చూడొచ్చు. సిద్దిపేట చుట్టూ 8 జిల్లాలు ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ కరీంనగర్, సిరిసిల్ల, ఓకే, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి, జన్గాం అండ్ హన్మకొండ. రంగారెడ్డి చుట్టూ చూడండి, యాదాద్రి, రైట్, మేడ్చల్, ఓకే, హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ. ఓకే, ఆదిలాబాద్ ఓన్లీ 2 డిస్ట్రిక్ట్స్తో బోర్డర్ షేర్ చేసుకుంది, కుమరం భీం, నిర్మల్. హైదరాబాద్ మేడ్చల్ అండ్ రంగారెడ్డి. గద్వాల్ వనపర్తి అండ్ ఏమో మనకు నారాయణపేట్. ఓకే, రంగారెడ్డి ఇస్ ద డిస్ట్రిక్ట్ హ్యాస్ హైయెస్ట్ రెవెన్యూ డివిజన్స్. అంటే రెవెన్యూ డివిజన్స్ ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అని అంటే రంగారెడ్డి అంటున్నాడు. నల్గొండ ఇస్ ద డిస్ట్రిక్ట్ దట్ హ్యాస్ హైయెస్ట్ రెవెన్యూ మండల్స్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని కింద రావాలి. మన వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు, మీరు ఏమి ఓపిక పట్టాలి తప్పదు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అంటే మనకు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ నాకు తెలిసి రెవెన్యూ డివిజన్స్ మండల్స్ ఇంతవరకు ఏం పెంచలేదు, లాస్ట్ గవర్నమెంట్ పెంచింది. ఎనీహౌ ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వెన్ సపరేటెడ్ ఫ్రమ్ అంటే వెన్ ద రెసిడ్యువల్ పార్ట్ అలా ఉండిపోయింది, వికారాబాద్గా అండ్ మేడ్చల్గా విడిపోయిన తర్వాత రంగారెడ్డిలో 4 ఉండేవి. కానీ వెన్ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఒక రెవెన్యూ డివిజన్ దాంట్లో కలిపారు, అదే షాద్ నగర్. కాబట్టి రంగారెడ్డిలో షాద్ నగర్ ఉంది, ఓకే, కందుకూరు ఉంది, ఇబ్రహీంపట్నం అనుకుంటా, చేవెళ్ళ ఉంది, ఇంకోటి ఏదో ఉంది. మొత్తానికి ఒక 5 రెవెన్యూ డివిజన్స్ దీంట్లో భాగంగా ఉన్నాయి, దేంట్లో రంగారెడ్డిలో.
కాబట్టి రంగారెడ్డిలో అత్యధికంగా 5 ఉన్నాయి. రంగారెడ్డిలో 5 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. తర్వాత సంగారెడ్డి అనుకుంటా 4 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. నాగర్ కర్నూల్‌లో కూడా 4 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. నాగర్ కర్నూల్‌లో 4 ఉన్నాయి అండ్ సంగారెడ్డిలో 4 ఉన్నాయి. బట్ రంగారెడ్డిలో 5 ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. రెవెన్యూ మండల్స్ విషయంలో యాక్చువల్‌గా డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ జరిగాక నల్గొండనే ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది 31 మండల్స్‌తో. కానీ తర్వాత ఏంటంటే నిజామాబాద్‌లో రీసెంట్‌గా మళ్ళీ ఒక 8 మండల్స్‌ని ఫార్మ్ చేశారు. ఓవరాల్‌గా నిజామాబాద్‌లో 36 మండల్స్ అయినట్లు తెలుస్తుంది. ఓకే. కాబట్టి ఈ నల్గొండని దాటేసి ఇప్పుడు ఎవరు మనకి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు మండల్స్‌లో అంటే చాలా అంటే వికారాబాద్‌లో కానీ, నిజామాబాద్‌లో కానీ, నల్గొండలో కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో కొత్త కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. వాటి మీద కూడా బిట్స్ అడిగాడు ఆ టైంలో. ఎనీహౌ ప్రెజెంట్ యాస్ పర్ లేటెస్ట్ డేటా మనకు నిజామాబాద్‌లో 36 మండల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఫాలోడ్ బై నల్గొండ. కాబట్టి నిజామాబాద్ ఉంటే ఇక్కడ కరెక్ట్. సో మనకేంటి వన్ ఓన్లీ అనేది కరెక్ట్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉంటే. ఓకే. మనకు కూడా అబ్స్ట్రాక్ట్‌లో పాత ఇన్ఫర్మేషన్ ఉంది. రెవెన్యూ డివిజన్స్ అయితే చేంజ్ అవ్వలేదు. మేబీ ఏదైనా ఒక్కటి ఫార్మ్ అయితే ఫార్మ్ అయి ఉండాలి. అది కూడా మనకు పెద్దపల్లి జిల్లాలోనో, సిరిసిల్ల జిల్లాలోనో ఒకటి ఏర్పాటు చేశారు. అదర్‌వైస్ రెవెన్యూ డివిజన్స్ అత్యధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి. ఓకే. మనకు సంగారెడ్డిలో 4 ఉన్నాయి. ఇంకోటేంటి నాగర్ కర్నూల్‌లో 4 ఉన్నాయి. ఇక 1 రెవెన్యూ డివిజన్స్ అయితే చాలా జిల్లాల్లో ఒక్కొక్క రెవెన్యూ డివిజనే చాలా జిల్లాల్లో ఉన్నాయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి మనకి ఈ జిల్లా జయశంకర్ భూపాలపల్లి ఒకటే రెవెన్యూ డివిజన్. ములుగు కూడా ఒకటే రెవెన్యూ డివిజన్. ఓకే. జయశంకర్ భూపాలపల్లి ఒకటి, ములుగు ఒకటే. అండ్ నాగర్ కర్నూల్ మినహా గద్వాల ఒకటే, వనపర్తి ఒకటే, మహబూబ్‌నగర్ ఒకటే, నారాయణపేట ఒకటే. నారాయణపేట ఒకటి, వనపర్తి ఒకటి, గద్వాల ఒకటి, మహబూబ్‌నగర్ ఒకటి. ఓకే. భద్రాద్రి కొత్తగూడెం 2 ఉన్నాయా? సరే ములుగు, జయశంకర్ ఒకటి వెరిస్ ములుగు. ములుగులో కూడా ఒకటి. అంటే ఒక్కొక్క రెవెన్యూ డివిజన్స్ ఉన్న జిల్లాలు 6 ఉన్నాయి. మరి ఈ మధ్య ఏమైనా చేంజెస్ ఏమైనా జరుగుంటే నాకు కొంత ఐడియా లేదు. సో ఆస్ట్రేల్ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే కనుక నాగర్ కర్నూల్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ ఉంది. నాగర్ కర్నూల్ 4 ఉన్నాయి మళ్ళీ. ఓకే. నాగర్ కర్నూలు, అచ్చంపేట ఉండొచ్చేమో, కొల్హాపూర్, కల్వకుర్తి ఇలా ఉన్నాయి అక్కడ. ఓకే. మండల్స్ విషయంలో ఇది పాతదండి. పాత డేటా. అప్పుడు 594 ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 620 వరకు ఉన్నట్టున్నాయి. స్టిల్ నిజామాబాద్ మనకు 36తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే సెకండ్ నల్గొండ ఉంది 32 మండల్స్ అనుకుంటా. లాస్ట్ ప్లేస్‌లో ములుగు ఉంటుంది 9 మండల్స్. ములుగులో 9 మండలాలు ఉన్నాయండి. ఇది కూడా చూసుకోవాలి. తెలంగాణ అట్లాస్ అనేది బుక్ రిలీజ్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. దాంట్లో ఇంకొంచెం వివరణ ఉండొచ్చు. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది వాక్యాలను గమనించండి. ఖమ్మం వాస్ ద యంగెస్ట్ డిస్ట్రిక్ట్ అంటిల్ 1956. అంటే మనకు 1948 ఏదైతే ఉందో 1948లో హైదరాబాద్ స్టేట్ ఫార్మ్ అయింది. రైట్. హైదరాబాద్ స్టేట్లో మనకు 3 ప్రాంతాలు ఉండేవి. తెలంగాణ ప్రాంతం ఒకటి, కర్ణాటక ప్రాంతం, మహారాష్ట్రకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలే ఉండేవి. డిఫరెంట్ నేమ్స్‌తో ఉండేవి. ఓకే. మనకేంటి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌ని ఏదో పిలిచేవాళ్ళు, ఏదో బాద్లా అని. ఓకే. అట్లా. సో మనకేంటంటే ఆ 8 డిస్ట్రిక్ట్సే ఉండేవి అప్పుడు. 1948 నుంచి 1956 ఏపీలో తెలంగాణ మర్జ్ అయినంత వరకు, ఫస్ట్ ఎస్ఆర్‌సి ఇంప్లిమెంటేషన్ వరకు ఒకటే ఒక న్యూ డిస్ట్రిక్ట్ ఫార్మ్ అయింది. అది ఆంధ్ర రాష్ట్రం అక్కడ ఏర్పడ్డప్పుడు, ఆంధ్ర స్టేట్ ఫార్మ్ అయినప్పుడు 1953 అక్టోబర్ 1న అది ఫార్మ్ అయింది. అదేంటండి ఖమ్మం. కాబట్టి అంటిల్ 1956 ఇట్ వాస్ ద యంగెస్ట్ డిస్ట్రిక్ట్. వాటిలో ఏర్పడిన వాటిలో కొత్తది అదే. అంటిల్ 2014 మళ్ళీ మనకు తెలంగాణ ప్రాంతం మర్జ్ అయింది. 23 జిల్లాలు ఉండేవి. 23 కాదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అప్పటికి 9, 1956 పరిస్థితి చెప్తున్నా అండి నేను. తెలంగాణలో 9, ఓకే, రాయలసీమలో 4, ఏపీలో అప్పటికి 11 జిల్లాలు మాత్రమే ఉండేవి. 23 జిల్లాల్లో మనకు 3 జిల్లాలు కొత్త ఫామ్ అంటే 20 కదండి. 9 మనకు తెలంగాణలో ఉంటే 4 రాయలసీమలో ఉంటే ఏపీలో కోస్తా జిల్లాలు మనకి 9లో 7 ఉండేవి. అంటే ఓవరాల్ 20 జిల్లాలే ఉండేవి 1956లో. 1956 నుంచి 2014 మధ్యలో 20 కాస్త 23 అయ్యాయి. 23 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. సో అదర్ దెన్ విజయనగరం అండ్ ప్రకాశం బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర. మనకి ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ ఫామ్ చేశారు. అది రంగారెడ్డి. 1978 ఆగస్ట్
1978 ఆగస్టు 15th ఇది ఫామ్ అయింది. సో 2014 వరకు మనకు ఏమి యంగెస్ట్ డిస్ట్రిక్ట్గా దేని చెప్పొచ్చు, రంగారెడ్డి. ములుగు అండ్ నారాయణపేట ఆర్ ద యంగెస్ట్ టిల్ నౌ. ఇప్పటికీ యంగెస్ట్ జిల్లాలు. మీకు తెలుసు కదా, మనకు 2016లో ఏమి దసరా కానుకగా 10 జిల్లాలను 21 జిల్లాలు 31 జిల్లాలుగా చేశారు. కొత్త డిస్ట్రిక్ట్స్ 21 ఫామ్ అయ్యాయి. ఓకే. అండ్ తర్వాత మనకు 2019 అనుకుంటా కేసీఆర్ బర్త్డే రోజు ఫిబ్రవరి 17th 2 more డిస్ట్రిక్ట్స్ వర్ ఫార్మ్డ్. ఏంటేంటి, ములుగు అండ్ నారాయణపేట. కాబట్టి ఇవే కొత్త జిల్లాలు. సో ములుగు, నారాయణపేట, ఎన్ అనేది మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చివరింది కాబట్టి ఇంకా మళ్ళీ క్లిష్టంగా అడగాలనుకుంటే నారాయణపేట ఈజ్ ద యంగెస్ట్ డిస్ట్రిక్ట్ అని కూడా అడిగే స్కోప్ ఉంది. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ. ఓకే, ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉందండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్ట్రీమ్ లాటిట్యూడ్స్ ఆఫ్ తెలంగాణ. ఇందాకలో చెప్పుకున్నాం, తెలంగాణకు సంబంధించి ఎక్స్ట్రీమ్ లాటిట్యూడ్స్ ఇది 15 degrees somewhat 10 minutes ఉంటే ఇది 19 degrees 15 minutes ఉంది. డిగ్రీస్ విషయంలో ఎంత గ్యాప్ ఉంది అని అంటే 4. లాటిట్యూడ్స్ విషయంలో డిఫరెన్స్ ఎంత. ఎక్స్ట్రీమ్ లాంగిట్యూడ్స్ ఇది 77 degrees 14 minutes ఈస్ట్ ఉంటే ఇది 81 degrees 19 minutes ఈస్ట్ ఉంది. సో ఇక్కడ 4. ఇక్కడ కూడా ఎన్ని డిగ్రీస్ గ్యాప్ ఉందండి, 4 degrees గ్యాప్ ఉంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ట్రీమ్ లాంగిట్యూడ్స్ ఆఫ్ తెలంగాణ ఈస్ 4. డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ట్రీమ్ లాటిట్యూడ్స్ ఆఫ్ తెలంగాణ ఈస్ ఆల్సో 4. అంటే తెలంగాణ ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్యలో వ్యత్యాసం 4 degrees నుంచి ఇంచుమించు. అదేవిధంగా తూర్పు పడమర రేఖాంశాల మధ్యలో కూడా మనకు వ్యత్యాసం 4 degrees ఉంది. కాబట్టి మనకు 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. 1 and 2 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ మీకు అబ్స్ట్రాక్ట్లో ఉందండి చూడండి, 1550 10 అని చెప్పాను. 1550 to 1550 అంటే ఇది 1950. ఓకే, 1550 15 degrees 50 minutes 10 seconds, 19 degrees 55 minutes 4 seconds. సో 15 to 19 అనేది మనకు ఎంత, 4 degrees వ్యత్యాసం. నిమిషాల్లో కూడా ఏంటంటే 50 నిమిషాల నుంచి 5 degrees వ్యత్యాసం. ఇక్కడ కూడా అంతే, తూర్పు పడమర రేఖాంశాల మధ్యలో డిగ్రీలో 4 degrees, నిమిషాల్లో 5 నిమిషాలు వ్యత్యాసం ఉంటుంది చూడండి. 77 degrees 14 minutes 8 seconds, 81 degrees 19 minutes 16 seconds. అంటే 77 to 81 4 degrees రేఖాంశాల మధ్యలో వ్యత్యాసము. మినిట్స్ 14 to 19 మళ్ళీ 5 minutes వ్యత్యాసం ఉంది. ఇది ఎవ్రీథింగ్ మనకి ఇంట్రొడక్షన్ క్లాస్ అవన్నీ చెప్పాము, వీలుంటే ఒకసారి చూసుకోండి మళ్ళీ. ఓకే, ఇది గెస్ అంటే యూపీఎస్సీలో ఒకసారి అడిగాడు. అప్పటికి వివేక్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది. వివేక్ ఎక్స్ప్రెస్ అనేది దిబ్రూగఢ్ నుండి మనకి ఎక్కడికి వస్తుందంటే మనకు కన్యాకుమారి వరకు ట్రావెల్ అవుతుంది. సో ఇట్లా అడిగాడు, ఇఫ్ ఎ పర్సన్ మూవ్స్ ఫ్రమ్ ఇక్కడ మణిపూర్ ఆర్ మిజోరాం ఏదో స్టేట్ చెప్పి టు కేరళ, సో ఆయన ఎన్ని స్టేట్స్ మినిమం టచ్ చేయాలి మధ్యలో అన్నాడు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని క్వశ్చన్ మ్యాప్ చూస్తూ చేయడం జరిగింది. ఇఫ్ యూ ట్రావెల్ ఆన్ NH44 ఇన్ తెలంగాణ, దెన్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ దట్ యూ హ్యావ్ ట్రావెల్డ్ త్రూ. అంటే నువ్వు తెలంగాణలో జాతీయ రహదారి 44 మీద ప్రయాణం చేస్తే నువ్వు ఎన్ని జిల్లాలను దాటాల్సి ఉంటుంది, అంటే ఆ NH44 అనేది ఎన్ని జిల్లాల గుండా వెళ్తుంది అనేది మనం చూడాలి. సరే, 8, 9, 10, 11 చాలామంది ఏంటి నెగిటివ్ మార్క్స్ లేకపోతే ఏమనుకుంటారు, 8, 9, 10లో ఏదో ఒకటి పెట్టేద్దాంలే, 11 అయి ఉండదు, 8 అయి ఉండదు, మధ్యలో వెళ్దాం అనుకుంటున్నారు. కానీ అది 11 డిస్ట్రిక్ట్స్ని దాటుతుందంట. అది చూసారా, ఎన్ని డిస్ట్రిక్ట్స్ గుండా NH44 వెళ్తుందంటే 11. ఓకే, చూడండి, 1 గద్వాల్, 2 వనపర్తి, 3 మహబూబ్ నగర్, 4 రంగారెడ్డి, 5 హైదరాబాద్, 6 మేడ్చల్. కొంచెం మేడ్చల్కి సిద్దిపేట టచ్ అవ్వకుండా దాని సరిహద్దు ఎడ్జ్ దాటి వెళ్తుంది ఇది. ఓకే, 7 మెదక్, 8 కామారెడ్డి, 9 నిజామాబాద్, 10 నిర్మల్, 11 ఆదిలాబాద్. ఓకే, అందుకే 11తో ఆపాము. అంటే ఇక్కడ మనకు సిద్దిపేటని ఆల్మోస్ట్ టచ్ చేయదు, డిస్ట్రిక్ట్ని టచ్ చేయదు. సిద్దిపేట యొక్క బౌండరీ నుంచి సమ్వాట్ 1 or 2 meters డిస్టెన్స్ గుండా ఇది వెళ్తుంది. ఒకవేళ వాడు 12 అని ఇచ్చాడంటే క్వశ్చన్లో మళ్ళీ అది డిస్ప్యూట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. తెలంగాణ ర్యాంక్డ్ 11th among states and union territories in terms of area. తెలంగాణ ర్యాంక్డ్ 11th among states and union territories in terms of population. జనాభాలోను అదేవిధంగా ఏరియాలో మనకు 11వ స్థానంలో ఉన్నట్లు చెప్తున్నారు.
ఓకే. సాధారణంగా అయితే మనం జనాభాలో 12వ స్థానంలో ఉన్నాం. స్టేట్స్ అండ్ యూటీస్‌ని కలిపితే. ఈవెన్ స్టేట్స్‌ని మాత్రం చూసినా సరే 12వ స్థానంలో ఉన్నాం మనం జనాభా విషయంలో. సో, ఈ స్టేట్మెంట్ తప్పు 100%. ఏరియా విషయంలో తెలంగాణ, తెలంగాణ అనేది 11థ్ పొజిషన్‌లో ఉంది. అమాంగ్ స్టేట్స్ ఓన్లీ. ఓన్లీ స్టేట్స్‌ని చూసుకుంటేనే 11థ్ పొజిషన్‌లో ఉంది. మీకు అర్థమవుతుందా? బట్ జమ్మూ కాశ్మీర్‌ని ఏం చేశారు? రీఆర్గనైజ్డ్ చేశారు. చేయడంతో మనకేమొచ్చింది? లదఖ్ ఫార్మ్ అయింది. లదఖ్ అనేది మనకన్నా ఎక్కువ ఏరియాని కలిగి ఉంది. ఇంక్లూడింగ్ అక్సాయ్ చిన్ అండ్ గిల్గిత్ బాల్టిస్టన్ రీజియన్స్. ఆ రెండిని కలుపుకుంటే జనరల్‌గా మనకన్నా ఎక్కువగా ఏరియాలో ఉంది. అందుకే మనం ఏరియా పరంగా చూసుకుంటే మనం లదఖ్ తర్వాతనే వస్తాం. లదఖ్ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని స్టేట్స్ లదఖ్ కన్నా ఏపీ ఏరియా కూడా తక్కువే. లదఖ్ 1.5, 1.6 ఉంటే ఏపీ 1 పాయింట్ లదఖ్ 1.65 1.67 ఉంటే ఏపీ 1.62 ఉంది. కాబట్టి సో ఇక్కడేంటంటే లదఖ్‌ని మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏముంది యూటీస్ అని చెప్తున్నారు. యూటీస్ అని చెప్తున్నాం. కాబట్టి వితౌట్ యూటీస్ నో డౌట్ తెలంగాణ 11థ్ పొజిషన్‌లో ఉంది. ఇంక్లూడింగ్ యూటీస్ లదఖ్‌ని కూడా మనం దీంట్లో కలుపుతున్నాం కాబట్టి మన పొజిషన్ ఏమవుతుందంటే 12థ్ పొజిషన్‌కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఈవెన్ అబ్స్ట్రాక్ట్‌లో కూడా కొంత మనకు ఇచ్చాడు కానీ మీరు వీలుంటే ఒక్కసారి దీని మీద ఎక్స్‌ప్లోర్ చేయండి. కొంచెం మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. స్టిల్ చెప్తున్నాను. విస్తీర్ణం పరంగా లదఖ్‌ని కూడా కన్సిడర్ చేస్తే 12వ స్థానంలో ఉన్నాం. జనాభా పరంగా నువ్వు ఏ యూటీ కన్నా మన జనాభా ఎక్కువే. అయినా మనం 12వ స్థానంలో ఉన్నాం జనాభా పరంగా కూడా. కాబట్టి 2 విషయాల్లో కూడా మనం 12 అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ యూటీ అనేది లేకపోతే కేవలం రాష్ట్రాల్లో గనుక చూస్తే మనం 11వ స్థానంలో ఉన్నాం. ఇక్కడ రాష్ట్రాల్లో చూసినా సరే మనం 12వ స్థానంలో ఉన్నాం. యూటీ అనే కారణంతోటి 2 స్టేట్మెంట్స్ కూడా తప్పవుతున్నాయి. ఓకేనా? కాబట్టి మనకేంటి? చూస్ ద కరెక్ట్ ఆన్సర్. నైదర్ 1 నార్ 2. ఓకే. ఇవ్వండి మనకు 10 క్వెషన్స్. నెక్స్ట్ దాంట్లో కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచి ఇంకో 10 ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి.